టవర్ కోసం చేసినట్టే ఆవిడ కోసం కూడా ప్రార్థన చేస్తాం. మరి టవర్ కోసం డబ్బులు వసూలు చేస్తాం, మరి ఆమె కోసం వసూలు చేయాలిగా, చెయ్యవు. ఎందుకని? నీ భక్తి అది కాదు, నీ విశ్వాసం అది కాదు. నువ్వు మతంలో బతుకుతున్నావు, మతాన్ని రిప్రజెంట్ చేసే పనులు చేస్తావు, మతాన్ని చూపించే మతపరమైన ఆలయాలకి, కట్టడాలకి, ఆచారాలకి, పండగలకి, సభలకి తగలబెడతావు. కానీ నీ సంఘంలో నీ పక్కనే, నీ ఇంటి పక్కనే క్షామంతో, అర్థమవుతుందా, క్షామంతో, రోగంతో బాధపడుతూ నలిగిపోతుంటే అక్కడ నిలబడి మాటలు చెబుతావు. ఎట్లా అంటే గొంతులో బడ్డోడి దగ్గరికి వెళ్ళి ఏం చేయాలి చెప్పండి పాస్టర్ గారు? గొంతులో బడ్డోడి దగ్గరికి వెళ్ళి ఏం చేయాలి పాస్టర్ గారు చెప్పాలి? అట్లా కాదు, సుబ్బారావు గొంతులో పడ్డావా, ఎంత పని జరిగిందిరా, బాబా నువ్వు అలాగే ఉండు, నేను ప్రార్థన చేస్తే అద్భుతాలు జరిగాయి, నేను ఇక్కడ గంట సేపు ఉపవాస ప్రార్థన చేస్తా, నువ్వు పైకి రాకపోతే నన్ను అడుగు. మోకరించి, యేసయ్యా తెలియక అమాయకుడు సుబ్బారావు గొంతులో పడ్డాడయ్యా, ఎన్ని అద్భుతాలు చేశావు నాయన, ఇదిగో నువ్వు గొంతులో పడ్డ గొర్రెను తీసిన వాడివి, దావీదును కాపాడిన వాడివి, మోషేను కాపాడిన వాడివి, ఇదిగో ఈ సుబ్బారావును పైకి లేపమని ప్రార్థించుచుంటిని అంటాడు. కళ్ళు తెరిచి చూస్తే సుబ్బారావు లేచి ఉంటాడా? ఇంకొంచెం లోపలికి పోయి ఉంటాడు. ఇంకో గంట ప్రార్థన చేస్తే ఎక్కడ ఉంటాడు? పైకి తీయటం కాదు, పైకి పోతాడు. ఇక ఏం చేయాలి అప్పుడు చెప్పండి? ఏం చేయాలమ్మా? చెయ్యి బట్టి లాగాల. ప్రార్థనలు చేయకూడదు. ప్రతి సమస్యకి ప్రార్థన చేస్తానంటే నువ్వు బుద్ధిహీనురాలివి, బుద్ధిహీనుడివి. నీ జేబులో ఉన్న రూపాయి తీసి సాయం చేయాలా, త్యాగం చేయాలా. నీ బ్రతుకులో ఏదైనా నేర్చుకోవాలి. నీ డబ్బే కాదు, నీ జీవితం, నీ సమయం, నీ మాట, నువ్వు చేయగలిగిన ప్రతిదీ, నీ చేతికొచ్చిన ప్రతిదీ నీ సహోదరుల కోసం చేయగలగాలి. మాటలు చెప్పొద్దు, చాలా తప్పది. అమ్మ అర్థమవుతుందా? నువ్వు దేవుని రాజ్యంలో ఉంటే ఏం చేయాలి చెప్పమ్మా? అమ్మ ఏం చేయాలి? త్యాగం చేయాలి. ఆగం చేయడానికైనా సిద్ధపడతాం కానీ త్యాగం చేయడానికి ఎవరు రారండి. నేను ముగిస్తున్నా ప్రియరా, అనిల్ అన్న తొందరగా ముగించమన్నాడు, నేను ముగించడానికి సిద్ధంగా ఉన్నా. కొంచెం ఒక అరగంట ఓపిక పట్టండి. అంటే నిరీక్షణ ఏంటి చెప్పండి? అంటే అర్థం ఏంటి? నిరీక్షణ అంటే అర్థం ఏంటండి? మీ పక్కన సుబ్బారావు కూతురు నిరీక్షణ గురించి చెప్పట్లా నేను. నిరీక్షణ అంటే ఎదురు చూడడం. నిరీక్షణ అంటే ఏంటి చెప్పండి? ఎదురు చూడడం. దేనికోసం ఎదురు చూస్తావు? ఒక అక్క వాళ్ళ ఆయన కొనిపిస్తానన్న వడ్డాణం కోసం 10 సంవత్సరాలు ఎదురు చూసింది. ఒక అక్క పక్కింటి ఆవిడికి 10,000 రూపాయల పట్టుచీర తెచ్చినందుకు ఎప్పటికి తేకపోతావా, నీ అంతు చూస్తానని భర్త కోసం ఎదురు చూసింది. అమ్మ అర్థమవుతుందా? అప్పు కోసం కొంతమంది ఎదురు చూస్తారు, జీతం కోసం, ఉద్యోగం కోసం ఎదురు చూస్తారు. కానీ యేసయ్య రాకడ కోసం ఎదురు చూశారండి ఎవరైనా? ఒకళ్ళు చూపండి, ఒకళ్ళు ఇక్కడ. అదే దేవుని రాజ్యంలో ఉండేవాడి గొప్ప స్వభావం. నువ్వు పని చేసినా, పోరాడుతున్నా, నిద్రపోతున్నా, ప్రయాణంలో ఉన్నా, ఉద్యోగం చేస్తున్నా, మాట్లాడుతున్నా, పాట పాడుతున్నా, నీ మనసులో ప్రతి క్షణం ఒక స్పృహ ఎప్పుడు మెదులుతూ ఉండాలి. ఈ క్షణం ప్రభు వచ్చినా నేను వెళ్ళేందుకు సిద్ధంగా ఉండాలని. ఈ క్షణం నువ్వేం చేస్తావంటే పరలోక రాజ్యానికి వెళ్ళడానికి ప్రభు రాకడిని వాయిదా ఏమని చెప్తావు కదండి. ఒక సహోదరి ఉంది, పెళ్లి కలదు, అమ్మాయికి పెళ్లి చేసుకోవడానికి పెళ్లి పెట్టుకుంది. అదే టైంలో కరోనా వచ్చింది. ఏమొచ్చిందమ్మా? అందరూ పాస్టర్లు ఏం చెప్తున్నారంటే, ప్రియులారా ఇది ప్రభు రాకడకు సూచనలు, ఎప్పుడొచ్చునో ప్రభువు తెలియదు గనుక సిద్ధంగా ఉండండి అంటే, ఆమె అంటుంది రాక నా పెళ్లి పెట్టుకున్నప్పుడే రావాలా ప్రభువు? ఏందయ్యా ఈ అన్యాయం? మా అక్కకు పెళ్ళయింది రాలా, మా అన్నకు పెళ్ళయింది రాలా, నా పెళ్ళి ఎప్పుడు వస్తావా? ఎంత అన్యాయం ఇది. కొన్ని సంవత్సరాలాగి పెళ్ళయ్యి పిల్లలు పుట్టి, కొంచెం మా పిల్లలు పెరిగి, వాడికి కూడా కొంచెం పిల్లలు పుట్టి, వాడు ముసలోడయ్యి, మేము చచ్చేదాకా రామాకయ్యా కొంచెం పోస్ట్ పోన్ చేసుకో ప్రభు అని ప్రార్థన చేస్తుందంట అమ్మాయి. మా అర్థమైందా? మీరు ఎప్పుడేం చేశారా? ఇప్పుడు మీలో చాలామందికి ఇల్లు కట్టుకోవాలి, ఉద్యోగం సంపాదించాలి, ఇంకేదేదో చేయాలని ఉంటుంది. ఇప్పుడు యేసయ్య రాకడ వస్తుందంటే ఏం చేస్తారు? మా తమ్ముడు ఒక అబ్బాయి కిషోర్ అని ఉన్నాడు, మొన్నే కానిస్టేబుల్ ఉద్యోగం వచ్చింది. అప్పుడప్పుడు చెప్తున్నాడు, ఒకవేళ ఇంత చేసి ఉద్యోగంలో జరగకముందు యేసయ్య వస్తే, నీకు ఉద్యోగంలో జరగటం గొప్ప, యేసయ్య దగ్గరకు పోవటం గొప్ప? చెప్పాలి, ఏది గొప్ప? లోనుకు అప్లై చేశాను, డ్వాక్రా లోన్ వస్తుంది అనుకునే టైంలో యేసయ్య వస్తే ఎంత అన్యాయం అండి.
అంటే ఎదురు చూసే మనస్తత్వం లేదు. గుర్తుపెట్టుకోండి, ఎవడు ఎన్ని సంవత్సరాలు ఆశతో ఎదురు చూస్తాడో, ఎంత ఎంత భారంగా, ఎంత ఎంత ఓపికతో ఎదురు చూస్తాడో, ఆడే యేసయ్య రాకడని అంత ఎంజాయ్ చేస్తాడు. గట్టిగా చప్పట్లు కూడా దేవుని కనపరుద్దాం. ఎంత ఓపికతో ఎదురు చూస్తాడో, వస్తాడు 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 వస్తాడని. అప్పుడు యేసయ్య వస్తున్నాడు అనే శబ్దం వినబడితే వాడు రెడీ అయిపోతాడు కదండి. అందుకే యేసయ్య ఏమన్నాడంటే, నేను ఎప్పుడు వస్తున్నానో చెప్పను రబ్బాయి. రేపు వస్తున్నానంటే ఏం చేస్తారు? రేపు వస్తున్నానంటే ఏం చేస్తారమ్మా? ఇప్పుడు దాకా బతికి అప్పుడు తలస్నానం చేసి తెల్ల బట్టలు కట్టుకొని సిద్ధం అవుతారు. అమ్మాయి రెడీగా ఉండండి, కూర్చోండి కూర్చోండి, ఇట్రారా అబ్బాయి, మన బంధువులు కూడా పిలువు, ఇక్కడ కూర్చోండియా, యేసయ్య వస్తుందంట, పైకి చూడండి అంటారు. మా చిన్నప్పుడు రెండో రాకడ వస్తుందని పుకారు వచ్చేసిందండి, యేసయ్య వస్తాడని. మా మేనమామ ఏం చేశాడంటే, ఏయ్ యేసయ్య వస్తాడంట, ఆ ప్రపంచం అంతా అంతమైపోద్ది, నువ్వు తొందరగా నేను మాంసం తెస్తా కానీ ఏపుడు కూర చేయి, నువ్వు అరచెలు చేయి, చక్రాలు చేయి. ఎందుకయ్యా అంటే, ఏమో చచ్చిపోతాం, ముందే తిని చచ్చిపోదాం. తినకుండా చచ్చిపోతే అడుగుతాడా దేవుడు? ఏమ్మా, కరోనా టైంలో కరోనా వచ్చి చచ్చిపోతామని తెలిసి ఎగబడి మాంసాల దగ్గరికి వెళ్ళి రేట్లు పెంచేశారండి. మాంసం చికెన్ తెచ్చి వండుకొని ఏమో రేపు వంటామో పోతామో. అవునా? మరి చికెన్ తినిపోతే బాగుంటుందా? ఏమ్మా, మటన్ తినిపోతే బాగుంటుందా? అరే. కానీ నేను పోయాను అంటే ఎక్కడికి పోతా? పోయే నేను ఒక మంచి ప్రదేశానికి, పరలోకానికి వెళ్ళాలంటే ఎట్లా బతకాలి? నేను ఏం చేయాలి? ఒకవేళ నేను ఇప్పుడు దాకా బతికింది సరైంది కాదేమో, నటిస్తున్నానేమో, నేను నటిస్తూ కూడా బాగా బతుకుతున్నాను అనుకుంటున్నానేమో, లేదా మా చర్చిలో పాస్టర్ గారు చెప్పింది, మా సంఘం చేసేది, మేము చేసే ఈ సిద్ధాంతాలు ఏవి బైబిల్ చెప్పలేదేమో. మరి నేను పుసుక్కును చచ్చిపోయి నరకానికి పోతే, నరకానికి పోయాక గెళ్ళాలాట, చింతపిక్కలాట ఆడేటప్పుడు తూచ్ అనగానే మళ్ళీ వెనక్కి చెప్పాలి అంటారా? వస్తారమ్మా? కుందుళ్ళాట ఆడేటప్పుడు చిన్నపిల్లలు ఏం చేస్తారమ్మా?